A1 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలో పల్లెనిద్ర కార్యక్రమంలో గ్రామస్తులు తెలిపిన సమస్యలపై జిల్లా కలెక్టర్ రాజాబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సచివాలయ సేవలు, డిజిటలైజేషన్ ప్రక్రియ, ఇరిగేషన్ కాలువ, అంగన్వాడీ భవనం మరమ్మతులు, ఎస్సీ కాలనీలో డ్రైనేజీ, పాఠశాల ప్రహరీ గోడ, క్రిస్టియన్ కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్, త్రాగునీటి సమస్యలను సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఊరికి సేఫ్గా కమరగారు చూపిస్తాం సార్. డబ్బాలు కట్టి ఆటో వచ్చి తీసుకెళ్తాం. అన్ని కలిపేసి వేస్తున్నారు అందులో. ఏంటికంటే డబ్బాలు పొడిది ఒక దాంట్లో వేస్తున్నాం, తడి ఎవరు చెప్పారు ఇలా చేయమని? అది ఓపెన్ చేస్తాం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని పెదహొత్తూరు గ్రామంలో నూతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంలో దేవాలయాల పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దూరసి దూర్వంతం యోస్మాన్ వయం వయం దూర్వామాం ధూపమాగ్రాపయామి ధూపదీపాచమనం సమర్పయామి. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం వర్షమోక్షప్రియత్రాః స్థిరైరంగైః సస్తవాగం సస్తనోభేం వశేమదేవం యదాయవో. సర్వదేవతాభ్యో నమో నమః. సిద్ధసంకల్పేన పూజాం సమర్పయామి, స్నాపయామి, పూజయామి. ఓం సూర్యగ్రహ భగవాన్ సంకల్పేన సంపూర్ణ కృపకటాచబల సిద్ధిరస్తు. స్నాపయామి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పోలీస్ పరిధిలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సుమారు 70 మంది పాత నేరస్తుల రక్తం, మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి అవసరమైతే కౌన్సిలింగ్కు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. లో మనము ప్రీవియస్ ఒఫెండర్స్ ఏదైతే ఉన్నారో, ప్రీవియస్గా ఇన్వాల్వ్ అయిన వాడు అడగగానే అన్నీ మారిపోతాయి అన్నమాట. ఈ ప్రభావం కొన్ని గంటల పాటు మనలో ఉంటుంది. అలాగే శారీరక లక్షణాల్లో గుండె వేగం పెరగడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మన గాంజా వ్యతిరేకంగా ప్రోగ్రాం భాగంగా ఇది మన రామచంద్రపురం స్టేషన్ లిమిట్స్లో ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మేము పాత ఒఫెండర్స్ కానీ, గాంజా కన్జ్యూమర్స్, పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్ కానీ ఎవరైనా ఉంటే అందరికీ ఈరోజు పిలవడం జరిగింది. వాళ్ళందరికీ మన దగ్గర రీసెంట్గా ఇది మెడికల్ టెస్ట్ కిట్స్ వచ్చినాయి. దీంట్లో వాళ్ళ శాంపిల్స్ తీసుకొని దీంట్లో టెస్ట్ చేస్తే మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తున్నాయి. కొంత ప్రీవియస్ ఒఫెండర్స్కి పిలిపించి ఈరోజు టెస్ట్ చేస్తున్నాం. ఎవరైనా దీంట్లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మన సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఇది ఫస్ట్ టైం కాబట్టి అందరికీ కౌన్సిలింగ్ ఇస్తాము. నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ ఆఫెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా ఎన్డీపీఎస్ లా పరంగా కఠినమైన యాక్షన్ తీసుకుంటున్నాం. ఈ యంగ్స్టర్స్ అండ్ ఎవ్రీవన్ టు స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. మన సైడ్ నుంచి రెగ్యులర్గా అలాంటి ప్రోగ్రామ్ మేము చేస్తూ ఉంటాము. ఫ్యూచర్లో కూడా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ఎంజేపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని మలేరియా నిర్ధారణ కావడంతో పురపాలక అధికారులు వెంటనే నివారణ చర్యలు చేపట్టారు. కమిషనర్ రత్నకుమార్ ఆదేశాల మేరకు పాఠశాల ప్రాంగణంలో స్ప్రేయింగ్ నిర్వహించి విద్యార్థులు, సిబ్బందికి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.
వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మలేరియా విభాగం సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి వీలైతే కనుక మేడం గారు ఒకసారి వాటర్ ట్యాంక్ లోపల వాటర్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేయించండి. ఈ సీజన్ కన్నా మనకి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా మీకు వీక్లీ మరి మాకు ఒకసారి నా నెంబర్ మీద ఉంది, ఒకసారి మాకు అవసరమైనప్పుడు చెప్తే స్ప్రే కూడా పంపిస్తాము. మన వరకు స్ప్రే అనేది రిపేర్లో ఉండే చేయిస్తాము. కాబట్టి మీకు ఎక్కడైనా అవసరమైన దగ్గర స్ప్రే కూడా చేస్తాం. కాబట్టి ఎట్లాంటి మా దగ్గర నుంచి సహకారం మీకు ఉంటుంది. మీరు కూడా మాకు సేవలు అనేది చేయించుకోవాలని తెలియజేస్తూ కమిషనర్ గారి కూడా తెలియజేస్తుంది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామ ప్రాథమిక పాఠశాల శిథిల వ్యవస్థలో ఉండటంతో విద్యార్థులు భయాందోళనల మధ్య చదువులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 5 విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు బోధిస్తుండగా వర్షాలు, గాలులు వచ్చినప్పుడు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా వెంటనే నూతన పాఠశాల భవనం నిర్మించాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మణికేశ్వరం ఫౌండేషన్ స్కూలు హెచ్ఎంని సింగిల్ టీచరు. పిల్లలు 5 రూమ్ సార్ వస్తూ ఉంటారు. ఇదివరకు ప్రైమరీ స్కూల్ నుంచి ఇదివరకు స్కూల్ సార్. స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్గా మారింది. ప్రైమరీ స్కూల్ నుంచి క్రమేపీ ఫౌండేషన్ స్కూల్గా మారింది సార్. ఇది శిథిలావస్థితికి వచ్చింది భవనాలు. ఇంకా గదులు 2 గదులు ఉన్నాయి. మొత్తం కలిపి 3 గదులు ఉన్నాయి. ఇది సార్ మా స్కూల్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం పథకం బాగానే బాగుంది సార్. ఉన్న 5 వండి పెడుతున్నాము. మీకు ఎంతమంది సంవత్సరాల లెక్క? మాకు 10 మంది లోపు ఉన్నారు సార్. ఫౌండేషన్ స్కూల్ కాబట్టి 1-2 తరగతులు కాబట్టి ఒక 5 నుంచి 10 లోపు ఉండాలంట. పిల్లలు రాకపోవటం వల్ల ఇది పిల్లలు తగ్గారు సార్. ప్రస్తుతానికి మీకు 5 ఉన్నారు. 5 మీ పేరండి? నా పేరు మావో సార్. మావో సార్. ప్రస్తుతానికి మీకు 5 ఉన్నారు. తూర్పు నావికాదళ పౌర ఉద్యోగుల సంఘం ట్రెజరర్ సురేష్ అకాల మరణం పట్ల విశాఖపట్నంలోని మెటీరియల్ ఆర్గనైజేషన్లో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ యూనియన్ల నాయకులు, ప్రతినిధులు ఆయన నిస్వార్థ సేవలను, కార్మికుల పట్ల చూపిన అంకిత భావాన్ని స్మరించుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సాగర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సురేష్ గారిని అడగాలి. రాజేష్ గారు ఏదైనా పని చేయాలంటే సురేష్ గారితో చేయాలి. ఒక కృష్ణార్జులు అనుకోండి, రామలక్ష్మణ్ అనుకోండి, అలా ఉండేది వాళ్ళు. ఈరోజు ఆయన లేకపోవడం మాకెంత లోటో, వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ లోటు అని భావిస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొదటగా మా ఐహెచ్ఎంఎస్ తరఫున బస్ కంపెనీలో ఉన్నటువంటి మోహన్ గారిని నివాళులు అర్పించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందో. తోటి కార్మిక సోదరులకి, అదేవిధంగా బస్ కంపెనీ మెంబర్స్కి, ఆల్ యూనియన్ మెంబర్స్కి వచ్చి ఆయనకి సవాళ్ళు ఆయనతో నాకున్న సంబంధం ఏంటంటే, రీసెంట్గా ఏదైతే ఆయన సండే చనిపోవడం జరిగింది, అటు శుక్రవారం నైట్ ఆయన మాకు పార్టీ ఇవ్వడం, మేము బయట ఆయనతో డిన్నర్ చేసుకున్న తర్వాత నేను సాటర్డే డ్రైవర్ సోదరులతో బయటకు వెళ్ళానండి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో జరిగిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమావేశంలో కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పర్మనెంట్ చేయాలని, అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను పరిరక్షించాలని, ప్రైవేటీకరణ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ నెల 30న కలెక్టరేట్ల వద్ద జరిగే ఆందోళనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ నాయకులు భాస్కరరావు, శ్రీదేవి, రఘు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా మనం వద్దన్నా బలవంతంగా మన చేతుల మీద ఇంటికి పంపించే కార్యక్రమాన్ని గవర్నమెంట్ చేయిస్తుంది.
మరి చేయిస్తున్నప్పుడు ఈరోజు దాన్ని మనం ఎదుర్కోవాల్సింది ఎవరు? దాని మీద పోరాడాల్సింది ఎవరు? ఎవరు పోరాడాలి? ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా మనకు రాజకీయాలు అవసరం లేదు. అది వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా కార్మికులకు మేలు చేసే నిర్ణయాలు చేయాలి. మేలు చేసే నిర్ణయాలు చేయనప్పుడు సార్ మనం తిప్పికొట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇలాంటి పోరాటాలు చేసే పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తుంది. నేను 60 ఏళ్ళు రిటైర్మెంట్ పెట్టినప్పుడు మనమేమంటాను, రిటైర్మెంట్ పెట్టినప్పుడు కార్మికులకు నష్టపరిహారం ఇవ్వు, వాళ్ళ కుటుంబంలో ఉన్న ఉద్యోగం ఇవ్వు, ఇది భద్రత కల్పించడం అంటారు. నువ్వు ఉద్యోగం ఇవ్వవు, నష్టపరిహారం ఇవ్వవు, ఇంటికి మాత్రం పంపించేటట్టు కరెక్ట్ కంప్యూటర్ ఆఫీస్ ఉందని మన ఇన్స్పెక్టర్ చెప్పారు. నేనేం చేయలేనని చెప్తాను, మన కమిషనర్ కూడా నేనేం చేయలేను అంటారు. అంటే ఇంటికి మాత్రం పంపించేయగలను 60 ఏళ్ళు వచ్చిందని, కొత్త ఉద్యోగం వేసుకున్న మాత్రం నేనేం చేయలేని గవర్నమెంట్కి ఆదేశాలు రావాలి. ఇదే దుర్మార్గమైనటువంటి చర్య. మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ మేయర్ మారేపల్లి సుందర్ రెడ్డి జన్మదిన వేడుకలను రాజీవ్ స్వగృహ కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే సేవాభారతి ఆధ్వర్యంలోని సాందిపని ఆవాసంలో చదువుతున్న 5 విద్యార్థుల భవిష్యత్తు కోసం 1.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. ఈడ మన శిశు మందిర్ దగ్గర ఈరోజు 5 మంది విద్యార్థులకు ఒక సంవత్సర కాలానికి సరిపోయేటటువంటి 1,50,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు 5 మంది విద్యార్థులకు సంవత్సర కాలం వాళ్ళ భత్యాలన్నీ కూడా వాళ్ళు ఉండడానికి వారి యొక్క ఖర్చులకు నిమిత్తం ఒక్కొక్క విద్యార్థికి 30,000 చొప్పున 1,50,000 రూపాయలు వాళ్ళకు డొనేషన్ ప్రకటించడం జరిగింది. మా సందీపని ఆవాస కేంద్రంలో ఆ కార్యక్రమానికి మధ్యాహ్నం హాజరయ్యే అవకాశం ఉంది. మా కూతురు మహతి గారి చేతుల మీదుగా ఆ డబ్బు నేను అందజేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి. మార్కాపురం జిల్లా కనిగిరి పోలీస్ స్టేషన్లో మొహరం సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జి డీఎస్పీ బాలమురళీకృష్ణ, సిఐ ఉప్పు శ్రీనివాసరావు, ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హిందూ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. మొహరాన్ని కులమతాలకు అతీతంగా శాంతియుతంగా నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ టీవీఎస్ కృష్ణప్రసాద్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మత పెద్దలు పాల్గొన్నారు. कुमार देवहे तन्नो दुर्गे प्रचोदयात् श्रीचक्र सहित श्री वादवेगनिका परमेश्वर देवता नमः सुभारक स्नानं समर्पयामि कृष्णारस्वस्य वादिनः सुराभिनामका करत्रणः योगं शितार्षतो तथना स्नापयामि ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలోని శ్రీ గంగ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారగా ఆలయ పూజారి లక్ష్మీనారాయణ దేవస్థానం విశిష్టతను వివరించారు. గుడి కూడానే గ్రామం పొద్దున్నే వ్యాపారం చేస్తున్నారు. మధ్యాహ్న కాలం అయింది, నడివద్దుకు వచ్చి పండించుకున్నారు, వంటలు చేసుకున్నారు. అతను జన్మతం చేతి లింగకాయకం లేదు. ప్రతి నిత్యం కూడా లింగకాయకం అభిషేకం చేసుకుంటూ ఉప్పు వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. అటువంటి ఆ రోజున స్వామివారు ఎక్కడో ఇదైపోయినాడు. స్వామివారు ఎక్కడో ఇదైపోయినాడు. ఒక రాయనామం అభిషేకం చేసుకుని మహానవదం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మనవాడు ఎక్కడ చూసినా కూడా రాయి కనపడుతుంది. అప్పుడు తాతకు చెప్పకుండా పిండి వచ్చి పడిమాదిగా చేసి దాని మీద మానిన పడిగొట్టే అభిషేక కార్యక్రమం అంతా పూజ చేస్తున్నారు. ఆలయం నుండి తీసుకుని ఆ చెట్టు కింద దహన సంచలనం చేస్తూ ఉండేవారు. అందుకని దానికి దర్శన కాశీ కాబట్టి కార్తీక మాసం మహాశివరాత్రి ప్రతి పర్వత మేళలు కూడా భక్తులు విజయగలిగి స్వామివారి సేవ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అది మాణికేశ్వరం. తిరుపతి జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విస్టమ్ సిబిఎస్ఈ స్కూల్లో నియోజకవర్గ స్థాయి స్పోర్ట్స్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరమని, ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పాఠశాల ప్రతినిధులు, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు. ఎస్ఎఫ్ఐ కండక్ట్ చేస్తూ ఉంది. అన్ని పాఠశాలల నుంచి 500-600 మంది విద్యార్థులు ఈ గేమ్స్లో పోటీల్లో భాగస్వామ్యం కావడానికి హాజరయ్యారు. ఎస్ఎఫ్ఐ చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు అనే నినాదంతో చదువుల్లో విద్యార్థులకు వచ్చేటువంటి సమస్యలతో పాటు వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్స్ని వెలికి తీయడం కోసం, అట్లాగే ఇట్లాంటి టాలెంట్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లకి బానిసలుగా మారుతూ ఉన్నారు. దాని నుంచి దూరం చేసి ఇట్లాంటి వాళ్ళలో ఉన్న టాలెంట్స్ వెలికితీయడం కోసం ఎస్ఎఫ్ఐ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నది. దీన్ని మరిన్ని పాఠశాలలు, కాలేజీలు ప్రోత్సహిస్తూ ఉన్నాయి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థుల్లో మానసికంగా వాళ్ళ బలం చేకూరే విధంగా, దేహదారుఢ్యాన్ని పెంచే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలలో స్పోర్ట్స్ మస్ట్ అండ్ షుడ్గా 1 అవర్ పెట్టాలి అనేటువంటి డిమాండ్ కూడా ఎస్ఎఫ్ఐ ప్రభుత్వానికి చేస్తూ ఉన్నది. దాని ద్వారా బాపట్ల జిల్లాలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేసి వైద్య సూచనలు చేశారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు కోరారు. అంటాం మెయిన్ కాళ్ళలోనే వస్తాయి, ఎక్కడైనా రావచ్చు, బాడీలో మెయిన్గా కాళ్ళలోనే వస్తాయి. వాటి వల్ల మీకు ఇబ్బంది ఏమనిపిస్తుంది అంటే, కొంతమందికి నొప్పి ఉంటుంది, కొంతమందికి తర్వాత దురద వల్ల గోకడం వల్ల పుండు పడిద్ది. ఆ పుండు అనేది మాందు. సో అది కాంప్లికేషన్ అనమాట. సో దానివల్ల ఇబ్బంది అవుతుంది. మనం ఎన్ని ట్రీట్మెంట్లు వాడినా, ఎక్కడెక్కడ వాడినా మళ్ళీ వస్తూనే ఉన్నాం. కాళ్ళు నల్లగా అయిపోవడం ఇట్లాంటివి ఉంటాయి. సో దీనికి మీరు చేసుకుంటే సర్జరీ చేయించుకోవచ్చు. బాగా ఇబ్బందిగా ఉంది, మందులు వాడిని తగ్గట్లే అంటే సర్జరీ చేయొచ్చు. సర్జరీ చేయించుకున్నా మళ్ళీ వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు మందులు, హోమియోపతి మందుల్లో మన నొప్పి మీకు పుండు పడకుండా, దురద రాకుండా మేనేజ్ చేయగలం. దీంతోపాటు ఖచ్చితంగా మీరు ఎక్కువసేపు నిలబడి ఉండకూడదు. కంప్రెషన్ స్టాకింగ్స్ అని సాక్స్ ఉంటాయి కింద నుంచి పై వరకు, అవి వేసుకోవాలి. మీరు రెగ్యులర్గా మీరు వాడితే మీకు దానివల్ల కాంప్లికేషన్ ఏం రాకుండా నార్మల్గా ఇబ్బందులు. ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న హూపర్ కప్ సీజన్ 7 నైట్ క్రికెట్ టోర్నమెంటుకు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అపరనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడమే ఈ టోర్నీ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించడంతో పాటు టోర్నీ బహుమతి నగదు అందజేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆక్వా రైతులకు సీడ్ ధరల భారం పెరిగిందని ఆరోపిస్తూ వారి సమస్యలు తెలుసుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న భీమవరం వస్తున్నారని తెలిపారు. అలాగే విద్యా సంస్థల ఫీజుల పెంపుపైన ప్రభుత్వాన్ని విమర్శించారు. బాధ్యత వహించి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆక్వా రైతులకి తక్షణమే ఒక రెగ్యులేషన్ అనేటువంటిది అప్సడా ద్వారా ఆ రెగ్యులేషన్ని ఏర్పాటు చేసి ఫీడ్ రేట్లు పెరిగినా లేదా సీడ్ రేట్ పెరిగినా అప్సడా ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జరగాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని మానిటర్ చేస్తూ గడిచినటువంటి 5 సంవత్సరాలు అంటే 2019-24 మధ్యలో ఎప్పుడూ ఏ ఆక్వా రైతు కూడా రోడ్డు ఎక్కకుండా చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కానీ ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో రైతు అమ్ముకునేటువంటి రేటు తరిగిపోతూ ఉంది. రైతు కొనేటువంటి సీడు ఫీడ్ రేట్లేమో పెరిగిపోతూ ఉన్నాయి. మేము ఏం చేయాలి? మాకు 100 కౌంట్ దాదాపు 270 నుంచి 280 రూపాయలు మాకు పడతా ఉంటే మేము అమ్ముకుంటే 220 రూపాయల నుంచి 230 రూపాయలు మాత్రమే వస్తుంది. దాదాపు 30 నుంచి
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం డోర్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని, త్వరలోనే ఉపాధ్యాయుల కొరతను కూడా తీర్చనున్నట్లు తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్క నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. జరిగింది. కానీ నిన్న సాయంత్రమే మాకు ఇప్పుడు అందరికీ తెలుసు దట్ తెలుసు కదా, SIR ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇంటికి వెళ్ళి ఆల్రెడీ ఏవైతే ఫార్మ్ ఉన్నాయో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు అందరూ కూడా ఫార్మ్ నింపి మళ్ళీ BLO గారికి వాపస్ ఇవ్వాలి. సో ఆ ప్రక్రియకి మళ్ళీ ఇప్పుడే నాకు 11 గంటలకి మళ్ళీ భారత ఎన్నికల సంఘం VC వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ కొద్దిగా ప్రీపోన్ చేయడం జరిగింది. నేను యాక్చువల్గా ఎక్కువ సమయం మీ అందరితో కూడా మళ్ళీ స్పెండ్ చేయాలి, కానీ VC ఉండడం వల్ల కొంత ప్రీపోన్ చేయడం, తర్వాత ఇప్పుడు మళ్ళీ వాపస్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. బడి భవనం కూడా పూర్తి చేస్తూ మళ్ళీ మాకు పిలిపించినందుకు ముఖ్యంగా సర్పంచ్ గారికి, తర్వాత మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన, తర్వాత మన మాజీ ZPTC గారు గణేష్ గారు, వారు ఇందాక చెప్పినట్టు ఇక్కడ చూడడం జరిగింది. వేరే మళ్ళీ ఇంకా చేయని పని, ఇంటి పని చేపిస్తారు, ఇంకా రకాలు చేస్తారు. మళ్ళీ ఇంకా ఏమైనా చదివి మళ్ళీ ఒక మంచి నాగరికగా తయారవుతారు. సో దీనికి కూడా హృదయపూర్వకంగా. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ AVN తెలుగు న్యూస్.